హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి ట్రావెల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మేమైతే మచిలీపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాము. మేము స్టార్ట్ అయింది విజయవాడ టు మచిలీపట్నం. అరౌండ్ 67 కిలోమీటర్స్ అయితే ఉండింది అండ్ 1 అవర్ జర్నీ అనమాట. సో జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో నాతో పాటు మీరు కూడా బీచ్ చూద్దరు కానీ రండి. సో ఎలా ఉందో బీచ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో ఫైనల్లీ మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే అప్సరా బాదం పాలు అనేది చాలా ఫేమస్ అంట. సో మేము కూడా ఒకసారి ట్రై చేసాం, ఎలా ఉంటుంది ఏంటనే టేస్ట్ అనేది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి అనమాట. సో మధ్యలో మేము వెళ్తుంటుంటే ఇలాగ మాకు ఇది స్వీట్ అనమాట. ఇది ఆగ్రా స్పెషల్ స్వీట్ అనమాట. పేరైతే నాకు ఐడియా లేదు కానీ ఇది గుమ్మడికాయతో చేస్తారు, ఆ గుమ్మడికాయ రసంతో చేస్తారనమాట. సో ఆ స్వీట్ కూడా మేము తీసుకున్నాము. సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉండింది. ఎక్కడ బీచ్ ఉన్నా సరే మనకి వ్యూ అయితే ఇలాగే ఉంటుంది కదా. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్లో మనకైతే ఇలా ఉండింది. సో మనం ఇలాగ వాకబుల్ డిస్టెన్సే కానీ మనం వెహికల్స్ కూడా వేసుకెళ్ళిపోవచ్చు. మనకు అక్కడ ఏమీ చార్జ్ చేయట్లేదు మనం పార్కింగ్కి గట్ట. సో మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా, వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఫ్రీగానే. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పార్కింగ్ కానీ ఏది దేనికి కానీ. సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పార్కింగ్ చేసేసిన తర్వాత ఎంట్రన్స్లోని మనకి ఎలా అయితే ఉండింది. సో మామూలు బీచ్ల కన్నా ఈ బీచ్ కొంచెం చిరాగ్గానే ఉండిందని చెప్పాలి. అంతేం నీట్గా అయితే ఏం లేదు మెయింటెనెన్స్ అనేది. సో మనకి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అంతేం బాగోలేదు. అండ్ కూర్చుంటాకు కూడా ఎక్కడ ప్లేస్ ఏమి లేదు. అంటే ఇసుక మీద కూర్చోవచ్చు కానీ నీట్గా అయితే లేదు. సో మనకి కార్స్ అయితే రెంటెడ్ ఇస్తారు, అంటే మనకు ఛార్జ్ చేస్తారన్నమాట ఇవి మన రైడ్ కోసం. సో మాకైతే ఇంట్రెస్ట్ లేదు, అందుకే మేము జస్ట్ అలా చూసేసి వచ్చేసాం అనమాట. సో ముందుకు వెళ్తే మనకి వ్యూ అయితే ఇలా ఉంది. సండే కాబట్టి చాలామంది జనం ఉన్నారండి. అసలు చాలా అంటే చాలామంది ఉన్నారు. అంటే మేము వెళ్ళింది 4 ఆ టైంకి, అప్పటికి ఇంతమంది ఉన్నారంటే ముందు కూడా ఇంకా ఉంటారు కదా. సో సండే కాబట్టి రష్ ఎక్కువగానే ఉంటుంది. ఇలా హార్స్ రైడింగ్ కూడా ఉన్నాయి. సో మన హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. సో మనకి ఫోటోలు కూడా తీస్తారు, అక్కడ కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఫైనల్లీ బీచ్ అయితే ఇది. సో బీచ్ అయితే అంత నీట్గా ఏమీ లేదు, వాటర్ కూడా అంత నీట్గా అయితే ఏమీ లేవు. సో చూస్తున్నారు జనం అయితే ఎంత దూరం వెళ్తున్నారో. సో బీచ్ వ్యూ అయితే ఇది. సో ఎక్కడున్నా బీచ్ వ్యూ అయితే ఇలాగే ఉంటుంది. సో జనరల్గా నేనేమి చెప్పవలసింది ఏమి అయితే ఏమి ఉండదు, కాకపోతే ప్రతిదానికి ఒక్కొక్క స్పెషాలిటీ అంటే ఉంటుంది కదా. సో ఈ బీచ్కి అయితే అంత నీట్నెస్ ఏమీ లేదు, కూర్చుంటాకు కూడా కనీసం నీట్గా ఏమీ లేదు, మెయింటెనెన్స్ ఏమీ బాగోలేదు. సో ఇంకా మేము కూడా కొంచెంసేపు కూర్చొని ఫొటోస్ అవి దిగేసి వచ్చేసాము, రిటర్న్ అయిపోయాము. సో బీచ్ అయితే ఒక్కసారి ఒక లుక్ అయితే కానీ చూద్దరు కానీ రండి. వాచింగ్ మై వీడియోస్ నచ్చితే మీరు కూడా ఈ బీచ్ని విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ కామెంట్ సెక్షన్ చెప్పండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి.